అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. చింత చెట్లు తిరుగుతున్నాయి గిర్ర గిర్ర. పబ్లిక్ చిత్రంగా ఉన్నది కదా నొల్లా. ఏడుస్తున్న చెల్లను బుజ్జగించిండు మంత్రి జూపల్లి. పిల్లలకు పాఠాలు చెప్పిండు ఈ స్కూళ్ళకెళ్ళి. పోటీలు పెట్టుకున్నట్టే నడిపిండ్రు బస్సులు. యాక్సిడెంట్ గిట్లా అయితే ఏందన్నట్టు డ్రైవర్ అన్నలు. భస్మంతో బంగారం పుట్టిస్తానంటున్నా రాజేషు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అట్లనే ఎవరితోనన్నా అవసరం ఉంటే కొందరు జనాలు కూడా కొందరు ఇంటి చుట్టూ తిరుగుతారు. అది అందరికీ తెలిసిందే కదా. అయితే ఎప్పుడన్నా ఒక చెట్టు తన చుట్టూ తాను తిరగడం చూసిన రానుల్లా. చెట్టు తిరగడమా, చెట్టు తిరగడం ఏంది వాని అంటారా? అయితే ఇటు చూడుండ్రి. రింగ 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 రే హే రింగ 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 రే. హై, ఇదేంది బుడ్డ చింత చెట్టు భలే గమ్మత్తుగా తిరుగుతున్నది. ఇంతకు ఇదంతా యాడా అంటే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ముదిరాజ్ కాలనీలా ఇగో గీ అక్క ఇంట్లా. చెప్పక్క, నువ్వెట్లా చూసినావు? తమలపాకు తెంపుదామని మా బిడ్డాడికి వచ్చింది. ఇందులో ఏమన్నా పాము ఉన్నదా, పురుగు ఉన్నదా, కుమ్మరి పురుగు కొడుతుంది, మరి అట్లా అయితే తిరుగుతుందా? ఆడ ఏం లేదు, ఆ చెట్టు ఊరికే తిరుగుతూనే ఉన్నది. ఓకే ఓకే అర్థమైంది. కానీ నీ మనవాడు కూర్పాట్లు పడుతున్నాడు, మంచిగా ఎత్తుకో అక్క. ఇట్లా చింత చెట్లు తిరగడం ఈయన్నే కాదుల్లో మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా తిరిగింది కదా. ఒక్కసారి రెండు కలిపి చూడుండ్రి. పోలా అదిరిపోలా. మరి చెప్పండి పంతులు గారు, అసలు చెట్లెందుకు చెట్లు తిరుగుతున్నాయి అంటారా? ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని వింతలు ఇలా జరుగుతున్నాయని. ఇక ఈ చింత చెట్టు ముచ్చట ఇటు ఉంచితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చూడుండ్రి కొబ్బరి చెట్టు ఎట్లున్నదో. దీంట్లో వింతే ఉన్నది అంటారా? అయితే చెట్టు పెట్టినప్పుడు మామూలుగానే ఉన్నదట. కొన్నేళ్ళు ఒక్క తలకాయతోనే కాయలు కాసిందట. ఈ 2 ఏళ్ల కిందనే 2 తలకాయలు అయ్యి ఇట్లా ఇచ్చంతరంగా కాయలు కాస్తుందట. కానీ ఈ నడుమ మనుషులు మాయ చేస్తుంటే చూసినాం, ఏఐ మాయ చేస్తుంటే చూసినాం. గాని వాటన్నిటికీ మించి చెట్లు మాయ చేస్తున్నాయి పోండ్రి. ఎడ్ల పందాలు జరుగుతుంటాయి కదా సంక్రాంతి పండుగలప్పుడైతే ఇంకా జోరుగా నడుస్తుంటాయి. అప్పుడు పోటీ పడి మరి ఎడ్లను ఉరికిస్తుంటారు. నా బండే ముందు పోవాలంటే నా బండే ముందు పోవాలని అబ్బో మస్తు డేంజర్గా రొప్పుతారు బండ్లను. ఒక్కోసారి బండ్లు బోర్ల పడి పానాలు కూడా పోతుంటాయి ఉల్లా. అయితే సేమ్ గట్లనే ఆ ఎడ్ల పందాల తీరంగానే గిడొకాడ బస్సుల పందాలు నడుస్తున్నాయి. ఏందో గాని పోటీ పడి మరీ పోనిస్తున్నారు బస్సులను. వామ్మో, ఎడ్ల పందాల తీరంగానే బస్సుల పందాలు పెట్టుకొని పోనిస్తున్నట్టే లేదా నుల్లా. 3 బస్సులు పోటీ పడి మరి మస్తు స్పీడ్తో పోతున్నాయి. మరి వీట్లా ప్రయాణికులు లేరా అంటే ఎందుకుండరు? అయినా కూడా ఈ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఇంత స్పీడ్తో పోనిచ్చిర్రు. దెబ్బకి ఎనుకున్న పల్లె వెలుగు బస్సు ముంగట పడ్డది. చూస్తుంటే ఓ బస్సు కోటి దాకుతుందా ఏంది అన్నట్టే అనిపించింది. అయినా కూడా దగ్గుతలేరు ఈ బస్సుల డ్రైవర్లు. అట్లని రోడ్డు మరీ అంత పెద్దది కూడా కాదుల్లా. హుజురాబాద్ నుంచి జమ్ముకుంటా పోతున్న బస్సులు ఇవి. ఇట్లా ఓదాన్ని ఓటి దాటేసేందుకు ఇట్లా మస్తు స్పీడ్గా ఓనిస్తే ఆ బస్సుల వెనకాల పోయే కారోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతున్నది. కానీ ఓ సజ్జనార్ సారు చూసిండ్రా వీళ్ళ ఓవర్ స్పీడ్ డ్రైవింగు? అతి వేగం వద్దు ప్రాణం ముద్దు అని మీరే చెప్తుంటారు. కానీ మీ డ్రైవర్లే ఇట్లా స్పీడ్గా పోతే ఎట్లన్నట్టు? మరి వాళ్ళకు ఎట్లా భయం చెప్తారో ఇక మీ ఇష్టం. గాని జరగరాందేమన్నా జరిగితే ప్రయాణికుల పరిస్థితి ఏందన్నట్టు? జూపల్లి సారు మంత్రికి ఆయనకు ఎన్నో పనులుంటాయి. రోజు మస్తు బిజీగా తిరుగుతుంటాడు. అయినా గాని ఓ స్కూళ్ళకి పోయిండు. ఆడ సౌలతులు ఎట్లున్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు అరుచుకుందాం అనుకున్నారు. అయితే ఆడికి పోయినాక పాపం గిడొక చెల్లె మస్తు ఏడుస్తున్నది. ఇక అప్పుడు సారి ఏం చేసిండ్రో చూడుండ్రి. మంత్రి జూపల్లి సారుకు పాలించడమే కాదుల్లో పిల్లల్ని లాలించుడు కూడా బగ్గనే తెలుసు. అందుకే కస్తూరిబా బాలికల స్కూల్కి పోయిన మంత్రి సారుకు ఇంగో ఈ చెల్లె ఏడ్చుకుంటా కనబడితే దగ్గరకు తీసుకొని ఏడవద్దు బిడ్డ, ఇక్కడనే మంచిగా దోస్తులు ఉంటారు, మంచి తిండి పెడతారు, ఆడిస్తారు, చదివిస్తారు, మంచిగా ఉంటది అని నచ్చ చెప్పిండు. ఇంకేంద్రా చిట్టి ఏడవకిగా.
అయినా కూడా ఈ చెల్లె ఊకుంటలేదని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్ సారే మాట్లాడిండు. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామ్మా. మీ పాప దగ్గర నుంచి మాట్లాడుతున్నా. శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి 2 గంటలు గడిపోవాలా? అంతేకాదుల్లా మీ ఇంట్లో ఎన్ని రోజులు చికెన్ పెడతారు? ఇడనైతే నెలకు 6 సార్లు పెడతారు. మంచిగా ఉంటది. కాకపోతే మీరు శనివారమో ఆదివారమో వచ్చి చూసుకోవాలని చెప్పిండు. మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి, చికెన్ కానీ మటన్ పెడతావు? ఎప్పుడైనా నెల కింద కానీ పెడతావు? ఇక్కడ కూడా ప్రతి వారం కూడా 6 సార్లు, వారం కాదు 5 రోజులకు ఒకసారి, 5 రోజులు 6 అంటే 5 రోజులకు ఒకసారి చికెన్ మటన్ పెడుతున్నాడు. అటెంక అందరి పిల్లలతో మాట్లాడి వాళ్ళకు క్లాస్ కూడా చెప్పిండు. పరిశుభ్రమైన గాలి ఉండాలి, అంటే కాలుష్యం ఉండొద్దు. కాలుష్యం ఎట్లా వస్తుంది? ఇది నాగర్ కర్నూలు జిల్లా కొల్లూరులో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాల. ఇడికి చూద్దామని పోయిన మంత్రి సారు 5వ తరగతి చదువుతున్న అభినయ అనే ఈ చెల్లను ఇట్లా దగ్గరికి తీసుకొని భయపడొద్దని చెప్పిండు. ఇట్లా పిల్లల మీద మంత్రి జూపల్లి సార్ చూపిస్తున్న ప్రేమకు టీచర్లు కూడా సంబరపడబట్టిర్రు. కొందరు ముచ్చట ఎట్లుంటదంటే నెత్తి దమాక్ పని చేస్తున్నా పని చేయనట్టే చేస్తారు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వేం చెప్పే తోకమట్ట అన్నట్టే ఫీల్ అవుతారు. ఫీల్ అవుడే కాదు, మీదికెళ్ళి వాళ్ళ దిక్కు గురికాయించి చూస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఏదో చేసినట్టు ఫీల్ అవుతారు కదా. అయితే ఈడ కూడా ఒకళ్ళు గట్లనే ఓవర్ యాక్షన్ చేసిర్రు. కాకపోతే ఏమైందంటే ఆగో బండి కొసకయింది, మనిషి కొసకయిండు. బండి నిడిచిపెట్టిన కథమే, మనిషి నిడిచిపెట్టిన కథమే. అమ్మయ్యా, బతికి బయట పడ్డాడు పో. బండి పోతే పోయింది గాని ప్రాణం అయితే దక్కింది. ఇంతకు ఎవలి మోతేవారి ఎక్కడ ఇదంతా అంటే నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు దగ్గర ఒక బ్రిడ్జ్ మీద వరద గట్టికి వస్తుందని ఎక్కడోళ్ళక్కడ ఆగితే నేనెందుకు ఆగుతా, నా అంత మోతేవారి లేడని బండి తీసుకొని రప్పున రేస్ గుంజుతే వరద తాకిడికి గింత కథ అయింది. జనాలు వెంటనే పోయి మనిషిని కాపాడిండ్రు. బైక్ మిస్ అయింది కానీ పోరడైతే ఇక జన్మల కూడా బైక్ ను నీళ్ళలా నడపడు పోన్రి. ఇట్లుంటారు కొందరు. మీరైతే గీసోంటి పనులు ముంగటేసుకోకుండ్రి సుమి. అసలుకే వానకాలం, మీ జాగ్రత్తలో మీరుండుండ్రి, సరేనా? గిరిజనుల తీజ్ పండుగ ఎంతో సాంప్రదాయంగా ఉంటది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఈ పండుగను అక్కా చెల్లెళ్ళు మస్తు సంబరం కొద్దీ జరుపుకుంటారు. ప్రకృతిని పూజించే వీళ్ళు గోధుమ గింజలు నాటి అవి పెద్దగయ్యేదానిక 9 రోజులు నీళ్లు పోసుకుంటా నియమనిష్ఠలతోటి భక్తి శ్రద్ధలతోని ఆడుతూ పాడుతుంటారు. అయితే నల్గొండ జిల్లా బంజారా భవన్లా ఈ తీజ్ ఉత్సవాలు జరిగితే అక్కల సంబరాలు చూడాలే, ధూమ్ ధామే. ఆహా, అమ్మ లెక్కల పండుగ ఆనందం మామూలుగా లేదు కదా. అందుకే జోరుగా జోరుదారుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇట్లా డాన్స్ ఆడినరు. శ్రావణ మాసం అచ్చుడుతోనే తీజ్ పండుగ మొదలైంది కదా. ఇక గోధుమ గింజలు జల్లి ఆ నారుకు రోజు నీళ్లు పోసుకుంటా భక్తి శ్రద్ధలతోని పండుగను జరుపుకుంటున్నారు. అమ్మాయిలందరికీ మంచి హస్బెండ్స్ రావాలని చెప్పి, పంట పొలాలు మంచిగా సమృద్ధి చెందాలని చెప్పి ఈ ఫెస్టివల్ చేస్తాము. అందుకే నల్గొండ జిల్లా బంజారా భవన్లా ఇట్లా తీజ్ ఉత్సవాలు జరిపి అటంక గోధుమ నారు బుట్టలను చెరువుల నిమజ్జనం చేసిర్రు. ఇవాళ పొద్దున్న నుంచి రాజేష్ కు ఫోన్ చేస్తుంటే కలుస్తలేదని కనీసం తిరకాసన్న వార్త తెస్తాడేమో అని చేస్తుంటే ఆయన ఫోన్ కూడా కలుస్తలేదు. నాకెందుకో వీళ్ళిద్దరు కలిసి ఎడుకు పోయినరు అనిపిస్తున్నది. వీళ్ళ గురించి వీళ్ళే తెలుసుకుంటా ధ్యానం చేస్తున్నట్టున్నారు కదా. పప్పా పప్పా ఎర్రి పప్పా 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 ఎర్రి పప్పా 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 ఎర్రి పప్పా 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 ఎర్రి పప్పా. ఓ ఎర్రి పప్పలు, కప్ప ముఖాలు వేసుకొని ఎర్రి పప్ప అనుకుంటా ఏం చేస్తురాడా? అదేంటంటేనమ్మా, చెప్పరా? ఏం చెప్పరు? అసలు ఎవరికి భజన చేస్తున్నారు మీరు అక్కడ కూర్చొని? చూపెట్టండి ఒకసారి. భజన ఏంది? భజన ఏం లేదు వాని. భజన లేదే పప్పా పప్ప ఎర్రి పప్ప పప్పా పప్ప ఎర్రి పప్ప అంటున్నారు అప్పటి నుండి. అంటే అది ఈ రోజు అన్నంలోకి ఏం పప్పుతో తిందామని అడిగితే ఎర్ర పప్పుతో తిందామని చెప్పుకుంటున్నావు అంతే. అబ్బచా, నేను అంత ఎర్రి పప్ప లెక్క కనిపిస్తున్నానా మీకు? ఇంకోసారి అట్లా అనుకోకు వాని. నువ్వు కొత్తగా కనిపించాలన్నా చెప్పు. నువ్వు నాకేదో డౌట్ కొడుతున్నది. మీ ముందేమున్నా చూపియండ్రు ముందు.
ఏందా మూట కొంపదీసి దయ్యాల పూజలు చేస్తున్నారా ఏంది ఇద్దరు కలిసి? ఓయమ్మో, ఇంట్లో ఉన్న దెయ్యాన్నే చూడలేకపోతుంటే ఇంకా దెయ్యాల పూజలు ఎక్కడ చేస్తామమ్మా మేము? ఇంట్లోన్న దయ్యాలా? పెళ్ళైన ప్రతి భర్త ఇంట్లో ఉంటదిలే ఒక దయ్యం. మీ ఆయన అడుగు చెప్తాడు ఆ దయ్యం ఏందో. అవునా, నాకు కనిపిస్తుందా ఆ దయ్యం? అద్దంలో చూసుకో కనిపిస్తుంది. నువ్వే అంత పెంట లేపు పెట్టినావు. ఇంకా నయ్యం టాపిక్ డైవర్ట్ చేసిన కాబట్టి సరిపోయింది. లేకుంటే హలో, టాపిక్ డైవర్ట్ చేయకుండ్రి. ఇంతకు ఆ మూటలు ఏమున్నా చూపియండి. అదేమ్మా సాములోరు. సాములోరా? సాములోరు కాదు, సాంబార్. అంటే ఇందాక ఎర్రపప్పు వండుకుందాం అనుకున్నాం కదా, దాంట్లోకి సాంబార్ అయితే బాగుంటది అంటున్నాడు కదా. మంచి మర్యాదకు ఆ మూటి ప్యాన్లు ఏమున్నదో చూపిస్తారా లేదా? అయ్యో, అది ఇప్పుడు ఇప్పకూడదమ్మా, ఇంకా ఒక వారం టైం ఉంది. చూపిస్తారా? పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళతో కథలు పడుతున్నారని చెప్పాలనా? అంత నువ్వు చేయబట్టే ఎందుకు ఓవర్ యాక్షన్ చేసినావు. ఇప్పిగా చూపెట్టు. ఏందా పుల్లలు? నువ్వు చేయబట్టే అంతా చూడు, కనకన రాకుండా కట్టె పుల్లలు వచ్చినాయి. ఆడికి స్వామి చెప్పిండు వారం రోజులు పూజ చేసినాక తీయండి అని. నువ్వు చేయబట్టి ముందే తీసినావు, చూడు ఏమైందో. ఏందేందేంది ముల్లెలా బంగారం వెళ్తుందని చెప్పిండ్రా? ఎవడా గోష్ గారు చెప్పింది? అయ్యో తప్పమ్మా, తర్వాక నాగపూర్ నుంచి వచ్చిన సాములోరు ఆయన. నాగపూర్ నుంచి వచ్చిండా? అర్థమైంది, మొత్తం అర్థమైంది. సాములోరు కాదాడు, బట్టెవాస్ గాడు. మీ లెక్కనే బంజారా హిల్స్ లో ఉండే గోపాల్ సింగ్ అన్నకా నుండి కూడా హిమాలయాలలో దొరికే మూలికల భస్మం తోటి బంగారం చేసిస్తా అని నమ్మిచ్చి 10 లక్షలు కొట్టేసిరట. అవునా? 10 లక్షలు నా చేతిలో పెట్టు, 2 కిలోల బంగారం పట్టు అని నమ్మిచ్చి కట్టె పుల్లలు చేతిలో పెట్టి తుర్రుమన్నారట. కావాలంటే ఆ అన్ననే చెప్తాడు ఈ నుండి. బాగలేదు, గరీబులు ఉన్నారు. మీరు ఈ కొన్ని మందులు చెప్తాము, ఆ మందుల ద్వారా మీకు మీ పేరు మీద బంగారం వెళ్తుంది. అది ఇస్తే ఆ పండుగలు తెచ్చుకున్నాం, చెప్పిన పండుగలు తెచ్చుకుంటే కొన్ని తక్కువలే ఉంటాయని నమ్మించి. ఇన్నారా? ఆ గోపాలన్నకి ఎట్లా తెలిసింది మరి ఆ మూటలు ఉన్న పుల్లలు బంగారం కాలేదని? ఆ ముల్లె గట్టినోడు మీకు చెప్పినట్టే వారం రోజులు పూజ చేసినాక దియ్యమంటే అన్నకేదో అనుమానం వచ్చి 5 రోజులకే ఇప్పిండట. ఆయనతో చూస్తే ఉత్తే కట్టె పుల్లలున్నాయట. మాకు నువ్వు అడ్డం వస్తే ఆయన 5 రోజులకు తీసి ఆగం చేసుకున్నాడు. అయితే వారం తర్వాత తీస్తే మంచిగా బంగారం వచ్చేది కదా. సిగ్గుండల్ని గింతనన్న. అరే, ఒక దిక్కుకలకు మోసం జరిగిందని చెప్తుంటే కూడా వారానికి తీస్తే వచ్చినేమో అనుడేంది? పిచ్చి నమ్మకాలు కాకుంటే. సర్లే తిట్టకు, బంగారం రాని దానికంటే ఎక్కువ నువ్వు తిడుతుంటేనే బాధ అవుతున్నది. అడుగుంటానండి, ఇంకా కూర్చున్నారేందో. పబ్లిక్ చూసిండ్రా? ఈ కాలంలో ఇంకా మంత్రాలు ఎక్కడి, మాయలెక్కడి ఉల్లా ఆశ ఉండాలి మనిషికి గాని మరీ గిట్లా భస్మం తోటి బంగారం అవుతుంది అనుకునేటంతనా? ఎవరిని పడితే అన్ని నమ్మి మోసపోకుండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. ఏమంటున్నావు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.